హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏంటి ఇవాళ స్పెషాలిటీ అంటే, మీలో ఈ మధ్య వ్లాగ్స్లో చాలామంది తేజు కనిపించట్లేదు ఏంటి, తేజు కనిపించట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరూ అటెన్షన్ కంటే ఇంతకు ముందు వ్లాగ్స్లో తను కనిపించేవాడు. మరి ఇప్పుడు కనిపించకపోవడానికి గల మెయిన్ కారణం ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అదేంటంటే, తేజుని తీసుకొని మేము 10th క్లాస్కి హాస్టల్లో అయితే జాయిన్ చేశామండి. ఒక్కళ్ళకైతే చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ చూసిన ప్రతిసారి, గుర్తొచ్చిన ప్రతిసారి వ్లాగ్స్లో అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మీరు గత 6 సంవత్సరాలుగా తనని నా వ్లాగ్స్లో చూసి ఇప్పుడు కనిపించకపోతే కన్సర్న్ చూపిస్తారు కాబట్టి ఇంకా చెప్పగా తప్పట్లేదు. అందుకనే చెప్తున్నాను. బాబుని 10th క్లాస్కి హాస్టల్లో జాయిన్ చేశామండి. ఇగో ఆ రోజు మేము లాస్ట్ మంత్ జూన్లోనే జాయిన్ చేసాము. తీసుకొచ్చి అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేసాము. ఇక్కడికి వచ్చేసాం అనమాట. మాలాగే ఎంతోమంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఏమి అనిపించదు, మనం కూడా జాయిన్ చేసామా అని అనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చినప్పుడు చూస్తే మాత్రం జాయిన్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఇది ఏంటంటే అటు ఇటు కానీ యుద్ధం అనమాట. కానీ మన పిల్లలు కొంచెం క్రమశిక్షణగా చదువులో ఒక వయసుకు వచ్చాక స్థిరపడాలి అంటే ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఇంటర్ నుంచి అయితే అనుకున్నాము, బట్ 10th నుంచి అయితే కొంచెం స్టాండర్డ్ కూడా బాగుంటుంది. మంచి మార్క్స్తో పాటుగా మంచిగా మనం అనుకున్న స్కూల్లో కాలేజీలో అడ్మిషన్ రావడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఆలోచించే డిసైడ్ చేసుకున్నామండి. లేదంటే మేము అసలు లాస్ట్ మినిట్ వరకు కూడా మాకు హాస్టల్లో వేయాలని లేదు. కానీ పిల్లలకి చదువు ఇంపార్టెంట్ కదా. ఎంతసేపు మనతో ఉంచుకొని మనం చూసుకున్నామనే దానికంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక లైఫ్లో సెటిల్ కూడా అవ్వాలి. అది మన పిల్లల్ని బట్టి ఉంటుంది, అందరికీ అని కాదు. కొంతమంది పిల్లల్ని వాళ్ళ వాళ్ళ మనస్తత్వాల్ని బట్టి వాళ్ళు జీవితంలో మంచిగా ఉండాలి అంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదు అని అనిపించింది. పాప కూడా ఇంటర్ నుంచి హాస్టల్లోనే చదువుకుంది. సో తీసుకొచ్చాము, రూమ్ చూసాము, మంచిగా అంతా సెట్ చేసి కావాల్సినవన్నీ ఇప్పించి మధ్య మధ్యలో వెళ్తూనే ఉన్నారు మా వారు, చూసి వస్తూనే ఉన్నారు. ఇగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకరోజు నాకు ఇంటి దగ్గర ఉండాలి అని అనిపిస్తుంది అని చెప్పి ఇంటికైతే వచ్చాడు. సో వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తూ ఇక చెప్పడం బెటరు అని అనిపించి మీకైతే చెప్పాను. కానీ అన్ఫార్చునేట్లీ నాకు సిక్గా అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు వచ్చాడనమాట. అయినా ఇంకా ఏం చేస్తాము. వచ్చిన తర్వాత కల్కి మూవీ చూడాలి అనిపించేసి వాళ్ళ డాడీ తోటి కలిసి చక్కగా ఇద్దరు వెళ్ళి సినిమా చూసొచ్చారు. ఇంకా కొన్ని తీసుకెళ్లాల్సినవి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా బట్టలు అవి ఫస్ట్లో మేము ఎక్కువ తీసుకెళ్లేదండి. సో అవన్నీ కూడా కావాలి. ఇంకా కొన్ని పాప ఇంటర్ చదివేటప్పుడు తన పుస్తకాలు ఉంచుకుంది. సో వాటిలో తనకు ఉపయోగపడతాయి అనుకున్న బుక్స్ అవన్నీ తీసుకున్నాడు. కాకపోతే హాస్టల్లో ఉంటే ఏంటంటే మెయిన్గా వాటర్ ఎట్లా ఉంటుందని చెప్పి కొంచెం కాస్త వాటర్ బాగుండడం కోసం కొద్దిగా వేపాకు పొడి చేద్దాం అని చెప్పేసి వేపాకు తెచ్చుకోమంటే తీసుకొచ్చాడు. అండ్ మమ్మీ దోశలు వేయట్లేదు, దోశలు కావాలంటే పప్పు నాని పెట్టాను. మనమంటే ఇంట్లో వేసుకుంటాం, అక్కడ హాస్టల్స్లో అందరి మీద చేయరు కదండి. సో దోశ అడిగాడని చెప్పి దోశపిండి నానపెట్టేసి ఇగోండి ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో వేపాకు అనేవి డ్రై చేస్తున్నాను. అప్పటికప్పుడు చెప్పాడు కదా వస్తున్నాను అని చెప్పి, సరే మనం ఎండకు పెట్టినా కూడా ఒకరోజు సడన్గా వర్షం పడుతుంది, ఇదంతా కాదులే అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో డ్రై చేశాను. మధ్య మధ్యలో తీస్తూ కొంచెం కలుపుతూ అందులో పెడితే కాసేపటికి మనకి పూర్తిగా ఎండిపోతాయండి. వాటిని మనం హాయిగా పౌడర్ చేసేసి పెట్టుకోవచ్చు. కావాలంటే బయట మనం ఇంట్లో అయినా సరే ఆరబెట్టుకొని కాస్త అంటే మరీ క్రిస్పీగా కాకపోయినా ఇట్లా పెళుసులాగా కొంచెం మామూలుగా ఆరిన తర్వాత కాసేపు బాండీలో వేసి అలా లైట్గా ఫ్రై చేశారనుకోండి త్వరగా వేగిపోతాయి, పొడి పొడిగా అయిపోతుంది, పౌడర్ చేసుకోవచ్చు. సో పైన ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది కదా, అన్ని ఆకులన్నీ కూడా అట్లా పైకి వచ్చేసినాయి. దీనికి కూడా గాలికి పైకి రాకుండా ఉండేలాంటి బాస్కెట్స్ అంటే మూతలు ఉంటాయండి. సో అది చూసి తీసుకోవాలి. స్క్వేర్ షేప్, రౌండ్ షేప్ దొరికే కానీ నాకు స్క్వేర్లో దొరకలేదు. స్క్వేర్లో దొరికితే ఎయిర్ ఫ్రైయర్కి ఇలాగా తేలిగ్గా గాలికి పైకి లెగ్స్ ఏమైనా పెట్టినప్పుడు దాని మీద అది పెట్టామనుకోండి, ఆ పైన కాయిల్ ఉంటుంది కదా వేడెక్కిది, దాని మీద పడకుండా ఉంటాయి. సో గాలికి తిరిగి పైకి వెళ్ళి పడి అందులో అంతా అట్లా అయిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం టైం ఉంది. ఎయిర్ ఫ్రైయర్కి ఉన్న బ్యూటీ ఇదే అనమాట. మనం గబుక్కున మూత తీసిన మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామింగ్ ఆపామో, ఎంత టైము ఎంత టెంపరేచర్ పెట్టామో అది గుర్తుపెట్టుకుని మళ్ళీ అక్కడ నుంచి రన్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ మనం పెట్టాలి చేయాల్సిన అవసరం లేదు. సో ఇదొక మంచి కన్వీనియంట్. దాన్ని యూజ్ చేసుకోలే కానీ మనకి ప్రతిరోజు ఉపయోగపడుతుందండి. కాకపోతే నాకు ఆ డోర్ పక్కగా ఉండి అంత కన్వీనియంట్ లేక, అంటే ఏ పని చేయాలన్నా తలుపు వేసుకునే చేయాలి. సో కుదరట్లేదు. బట్ ఎయిర్ ఫ్రైయర్ వాడుకోవాలి కానీ మనకి డైలీ వర్క్స్లో మంచిగా హెల్ప్ అవుతుంది.
సో చూసారా కింద పడిన ఆకులు మంచిగా ఎండిపోయి ఇట్లా అంటే అట్లా పౌడర్ అయిపోతుంది. కానీ లోపల ఉన్నవి ఇంకా కొద్దిగా చెమ్మగా ఉన్నాయండి. సో ఆ చెమ్మగా ఉన్నాయి కూడా నేను మళ్ళీ కాసేపు పెట్టాను. ఇంకొక పక్కన ఎయిర్ ఫ్రైయర్‌లో పని చూసుకుంటూ ఇగోండి పొద్దున ముందు రోజు పెసలు నానపెట్టి కాస్త పెసరట్టుకు రుబ్బి మిగిలిన పెసలు ఇందులో పెట్టాను. మనకి స్ప్రౌట్స్ గాజు సీసాలో వచ్చేసినాయి అట్లా ఇట్లా అంటున్నారు కదా! నేనైతే ఒక హోల్స్ ఉన్న ప్లేట్‌లో పెట్టి మూత పెడతాను. పర్ఫెక్ట్‌గా వస్తాయి. కానీ ఇందులో కూడా ఏంటంటే ట్రయల్ వేసి బావుంటే మా అమ్మాయికి చెప్పొచ్చు అన్నట్టుగా ప్రయత్నించా అంతే. లేదంటే వాటిని నా దగ్గర ఉన్న హోల్స్ ప్లేట్‌లో వేసి మూత పెట్టేస్తే చక్కగా నెక్స్ట్ డేకే పొడుగ్గా వచ్చేసేవి. సరే అసలు ఇందులో పెడితే ఎలా వస్తాయి? ఎన్ని రోజులకొస్తాయి చూద్దాము అని చెప్పి కడిగేసేసి పెట్టాను. కొంచెంగా మొక్కొచ్చినాయి సాయంత్రానికి. నెక్స్ట్ డేకి అంటే ఈ రోజుకి చూసాను. కానీ అంత ఎక్కువ మొలక రాలేదు. అదే నేను చెప్పినట్టుగా ప్లేట్‌లో పెట్టి మూతేసుంటే ఇంకా బాగా వచ్చేది మొలక. చూద్దాం ఎన్ని రోజులకు పెరుగుతదో చూసి బాగా వచ్చినప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. దానివల్ల ఏంటంటే పిల్లలు హాస్టల్‌లో ఉండేవాళ్ళు స్ప్రౌట్ మేకర్‌లు ఇలాంటివన్నీ పెట్టుకోలేరు కదండీ! రకరకాల ప్లేట్లు ఒక్కొక్కటి. ఇలాంటివి ఏదన్నా ఉంటే జస్ట్ అందులో కొన్ని కడిగి వేసేస్తే మంచిగా వచ్చాయనుకోండి యూజ్ చేసుకోవచ్చు కదా! ఏముంది ఒక చిన్న ఎక్స్‌పెరిమెంటే గదా! అని చెప్పి పెట్టి చూసాను. ఇంకా మినపప్పు అయితే కడిగేసిన తర్వాత ఇది మెషిన్ అయితే ఆఫ్ చేసేసాను. అంతా రెడీ అయిపోయింది. ఆకులు కూడా మంచిగా ఎండిపోయినాయి. మీకు చూడ్డానికి అట్లా ఉన్నాయి గానీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా చల్లారిన తర్వాత వేడి మీద మెత్తగానే ఉంటాయి. కాస్త చల్లారితే క్రిస్పీగా అవుతాయి. మిక్సీ పట్టేసాను. మంచిగా అయిపోయినాయి. ఇదేం లేదండి కొంచెం పొడి వాటర్‌లో వేసుకుంటే అది యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది గదా! పిల్లలు హడావిడిగా చేసుకుంటూ ఉంటారు. సో, అలా ఏదో మన వంతు కొన్ని చిన్న చిన్నవి చేయడం. ఇప్పుడు మన కళ్ళ ముందుంటే మనం ఏ సమస్య రాకుండా చూసుకుంటాము. వాళ్ళకి ఏదైనా గబుక్కున తీసుకెళ్ళి చూపిస్తుంటాం. దూరం ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచించి చెయ్యాలి గాబట్టి మాక్సిమం అలాగా ఇది అయితే బెటరు. మనం నీమ్ సోప్ కంటే గూడా ఇలాగ పౌడర్ చేసేస్తే గబుక్కున దెబ్బ తగిలినా పెట్టుకోవడానికి కానీ, వాళ్ళు వాటర్‌లో వేసుకోవడానికి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది కదా! అని చెప్పేసి చేశాను. సో, ఇదండి చిన్న ప్రిపరేషన్. ఉదయానికి దోసపిండి గూడా రుబ్బేసి పక్కన పెట్టేశాను. అండ్ ఈరోజు మీకు మనకి ఇందాక లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పాను కదా! జులై మంత్‌లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే ఉందండి. సో, ఇదేంటంటే 5థ్ జులై నుంచి 9థ్ జులై వరకుంది. మనకి మినిమమ్ 50% ఆఫ్ ఉంటుంది. అలాగే ఎక్స్‌ట్రా 5% ఆఫ్ కూడా ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్ అయితే 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో, ఈ సేల్‌లో భాగంగా మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను కొన్ని టాప్స్ అండ్ టీ షర్ట్స్ తెప్పించాను. ప్రతిసారి కుర్తీసే ఎందుకు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి ఈసారి కొన్ని టాప్స్ అంటే ఇవి మీరు టాప్స్ లాగాను వేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు బ్లౌజెస్ కూడా వెరైటీగా వేసుకుంటున్నారు కాబట్టి శారీ మీద కూడా పేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఉంటుంది ఏంటనేది చిన్న స్క్రీన్ రికార్డింగ్ పక్కన చూపిస్తూ ఉంటాను. స్క్రీన్ మీద చూసుకోండి మీకు అర్థమవుతుంది. అంటే బాగా ఫోల్డింగ్ అయితే పడిపోయినాయి. కానీ నాకు కలర్ నచ్చింది. సో, మంచి కలర్స్ అండ్ కొద్దిగా స్టైలిష్‌గా 2 ఇన్ 1గా అంటే మీరు జీన్స్ మీదైనా వేసుకునేట్టు లేదంటే శారీ మీద కూడా పేర్ అప్ చేసుకునేలాంటి మోడల్సే తీసుకున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ప్రతి ప్రోడక్ట్‌కి సంబంధించిన రికార్డింగు, ప్రైస్ అంటే ఆ రేట్ ఎంతుంది, ఏంటనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. కావాలంటే హ్యాపీగా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇదండి మొత్తానికైతే ఇల్ మీకు చెప్పకొద్దు ఎందుకులే హాస్టల్ అని అనుకున్నాను కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు డైలీ తేజు కనపడేవాడు. ఇప్పుడు వ్లాగ్స్‌లో కనపడట్లేదని ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి, ఎక్కువ రోజులు మనము డిలే చేయలేక ఇంక మీకు చెప్పడం బెటర్ అనిపించింది. ఎందుకంటే వాడొచ్చేసాడు కాబట్టి షూట్ చేశాను వ్లాగ్‌లో. సో, మీకు చూపించాలనిపించి చూపించాను. అండ్ హాస్టలర్స్‌కి ఉపయోగపడే మంచి మంచి ఐడియాస్ అన్నీ కూడా ఇక ముందు ముందు మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పాప, బాబు ఇద్దరు హాస్టల్‌లోనే ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళిద్దరికీ ఉపయోగపడే నేను చేసే నాకు తెలిసిన చిట్కాలు మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ షర్ట్ చూయించాను. నాకు దాని మీద వర్డ్స్ కాంబినేషన్ నచ్చిందనమాట. సో, కొన్నేంటంటే క్లాత్‌లో ఎక్కువ వెరైటీ మనకి కలర్ ఏమి గొప్ప కాకపోయినా దాని మీద ఉండే కొటేషన్ అనేది ప్రతిరోజు వేసుకున్నప్పుడు మోటివేషన్‌గా ఉంటాయి గదా! అండ్ కొన్నేమో చూడడానికి కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి కలర్ కాంబినేషన్. సో, అలాగా కొన్ని కొటేషన్స్, కొన్ని కలర్ కాంబినేషన్ ఉన్నవి చూసి తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి వైట్ కాదు క్రీమ్ కలర్ టాపు. ఇది కూడా కొంచెం డార్క్ కలర్ శారీస్ మీదకి మంచిగా పేరప్ చేయొచ్చు అని అనిపించింది నాకు. ఎప్పుడు రొటీన్‌గా తీసుకుంటున్నాను ఎందుకు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము అని అనిపించి తీసుకున్నా. అండ్ ఇదొక లాస్ట్ ఫైనల్ వైలెట్ కలర్, లైట్ కలర్ టీ షర్ట్ అనమాట. దీని మీద కూడా కొటేషన్ నచ్చింది నాకు. ఐ డిసైడ్ మై వైబ్ అండ్ ఆ పాండా బొమ్మ అదంతా చూడడానికి క్యూట్‌గా అండ్ లైట్ కలర్ షేడ్ కదా! సారీ పాండానేనా? యాహ్!
బావుందని చెప్పేసి తీసుకున్నాను. సో, మీకు నచ్చితే హ్యాపీగా డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్‌లో ఉన్న లింక్స్‌తో షాపింగ్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ నచ్చిందా? మీకేమైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, తెలిసిన వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.